శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు అతిపెద్ద అమావాస్య సూర్యగ్రహణం కలగలసి వస్తున్న అక్టోబర్ 2వ తేదీ మీకు చాలా వరకు కూడాను భయంకరమైన ప్రభావం అయితే ఉండబోతూ ఉన్నది. ఈ యొక్క మహాలయ అమావాస్య ఈ రాశి జాతకులకు చాలా వరకు అయితే కీడును అయితే కలగ చేయబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే ఈ యొక్క సమయంలో వీరికి చాలా ఎక్కువ శాతంగా చెప్పాలి అంటే గనక మంచి జరగబోతుంది. అయితే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పటిదాకా అయితే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయ్యింది ఏంటి అని అనుకుంటున్నారా? ఎక్కువగా ఈ మార్పులు అయితే ఇప్పటిదాకా మీరు మీ యొక్క శత్రువుల నుంచి ఎంతైతే ఎక్కువగా బాధ అనుభవిస్తున్నారో, అడుగడుగున మీరు ఏదైతే పని చేసే చోట చెయ్యాలి అని అనుకునే సమయంలో విఫలం అయ్యిందో వాటన్నింటికీ చెక్ పెట్టవచ్చు. ఇక్కడి నుంచి కూడా మీ యొక్క జీవితం మంచిగా మారుతుంది. ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మీ యొక్క రాశిలో దాని యొక్క ప్రభావాన్ని చూపించబోతుంది. కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలు అయితే దక్కబోతున్నాయి. ఇక్కడ నుంచి శత్రు నాశనం జరిగిపోతుంది. అయితే మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు గాని ఇప్పటిదాకా ఏదైనా కోర్టుకి సంబంధించినటువంటి సమస్యలు, పనులు ఉన్నాయా? ఆ కోర్టులో మీరు ఎంతో సమయాన్ని గడుపుతూ వచ్చారు. అయినప్పటికీ కూడాను మీకు తీర్పు అనేది అనుకూలంగా ఇప్పుడు కలగబోతుంది. ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న ఈ సమస్య ఏదైతే ఉన్నదో ఆ యొక్క సమస్యకు చెక్ పెట్టబోతున్నారు. అది కూడా మంచి ఫలితం కలగడం రీత్యానే. అయితే ఇక దీంతో పాటుగా మీరు మీ యొక్క ప్రాపర్టీస్ కానీ, ఆస్తులు కానీ, ఇంకా ఏదైనా కావచ్చును, వాటికి సంబంధించి ఏమైనా చిన్న ఇంట్లో గొడవలు ఉన్నా కూడాను ఈ యొక్క గొడవలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క సిచ్యుయేషన్ ని కూడాను మీరు ప్రతి దాన్ని కూడాను ఫలితం దిశగా అడుగులు వేయించబోతున్నారు. వారితో కూర్చోబెట్టి మంచిగా మధ్యవర్తిత్వం చేసి మాట్లాడుకుంటారు. సెటిల్మెంట్ అనేది చేసుకుంటే గనక మీకు అనుకూలమైన ప్రభావం అనేది తప్పక చూపించబోతుంది. ఎందుకంటే 6వ స్థానంలో మీకు సూర్యగ్రహణ ప్రభావం అనేది కంప్లీట్ గా ఉండబోతుంది. కావున శత్రు నాశనం జరగబోతుంది. కాబట్టి మీరు ఆటోమేటిక్ గా కొన్ని చోట్ల మీకు వాటి ప్రభావం అనేది చూపిస్తుంది. కావున మీరు ప్రయత్నించాలి. సో మీరు ఏమైతే ఇటువంటి విషయాలు ఉన్నాయో వాటిని మీరు చాలా తెలివిగా కూర్చొని మాట్లాడుకుంటే మాత్రం ఆ యొక్క విషయాలకు సంబంధించి సొల్యూషన్ అనేది తప్పక మీకు దక్కుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఈ యొక్క సమయంలో ప్రెగ్నెంట్ లేడీస్ కి అస్సలు మంచిది కాదని చెప్పేసి మన శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సూర్యగ్రహణం భారతదేశంలో చాలా అరుదుగా, చాలా తక్కువ సమయంలో మనకి ఉండి కనిపిస్తుంది. కావున ఏమిటంటే గనక ఎక్కువ శాతంగా కెనడా, నార్త్ అమెరికా ఏదైతే ఉందో జర్మనీ సైడ్ అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. కావున అక్కడ గాని ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఇంట్లో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క సూర్యగ్రహణం సమయంలో ఏ మాత్రము కూడా పాలకు సంబంధించి అలాగే భోజనానికి సంబంధించి ఎటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకోరాదో ఇక ఇంట్లోనే ఉండాలి. బయటికి అసలు ఈ గ్రహణం తిథి నాడు ప్రెగ్నెంట్ లేడీస్ అనేది బయటికి వెళ్లకూడదు. వాళ్ళు దీనికోసం ఎక్కువ మొత్తంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒక మాటలో చెప్పాలంటే ఈ ఒక్కరోజు వాళ్ళని వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసుకోవడం మంచిది అన్నమాట. అయితే ఈ యొక్క రాశి జాతకులు ఏమిటంటే గనక ఎక్కడికి బయటికి వెళ్లొద్దు. ఎక్కువగా వెలుతురు ఉన్న ప్రదేశాల్లో అస్సలు కూర్చోకూడదు. వాళ్ళు ఉన్న గదిలో కూడా వెలుతురు అనేది లేకుండా ఈ విధంగా వాళ్ళు చూసుకోవాలి. వీళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే గనక ఒక చేత్తో గర్భాన్ని పట్టుకుని గర్భం మీద చెయ్యి పెట్టుకుని పక్కకు తిరిగి పడుకోవాలి. ఇక వీళ్ళు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. ఈ సమయాన మీరు కానీ లలిత సహస్రనామం అలాగే గణపతి మంత్రము, గాయత్రి మంత్రము ఈ మూడింట్లో ఏదో ఒక మంత్రాన్ని అయినా సరే కుదిరితే మూడింటిని 3 మంత్రాలను చక్కగా పఠించుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇక దీనితో పాటుగా గర్భిణీ స్త్రీలు ఏ మాత్రము కూడా ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉంటే గనక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నం కూడా తినకూడదు. అలాగే వారు కేవలం పళ్ళు, పలహారాలు మాత్రమే తీసుకోవాలి. ఇక వీలైనంత వరకు కూడాను పడుకునే ఉండాలి కానీ మెలకువతో ఉండాలి. ఈ రోజు ఈ యొక్క సమయం మొత్తం మీద కూడా వాళ్ళు పడుకుని ఉండకూడదు. పడుకుని రెస్ట్ తీసుకునే విధంగా ఉండాలి తప్పితే నిద్రలోకి మాత్రం
వెళ్లొద్దు. ఈ విధంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్త తీసుకోవాలి. ఇక దీంతో పాటుగా రాబోయే 15 రోజుల్లో మీరు చాలా వరకు కూడాను జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎంతైతే మీకు శత్రు నాశనం అనేది ఉంది, ఎక్కువగా మంచి అనేది జరుగుతుంది. శత్రువులకి చూసి ఇంకా కూడా కన్ను కుట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అంటే మీరు ఇంకా అతి మంచిగా ఎప్పటి నుంచి అయితే అంత మంచిగా ఉంటున్నారో మిమ్మల్ని నాశనం చేయాలి అనేవారు ఎక్కడో ఒక చోట కడుపు మంట అనేది వారికి ఉంటుంది. ఏమాత్రము కూడా ఎచ్చులకు పోకండి. అలాగే బలహీనమైన సమయం ఉంటుంది కాబట్టి నెగటివిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క సమయంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి జాతకులు గాయత్రి మంత్రాన్ని పఠించండి. అలాగే మీరు ఏమిటంటే గనక మంచి చేసినా కూడా చెడు ఎదురు కాబోతుంది. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయంలో కూడా తలదూచుకునే ప్రయత్నం చేయొద్దు. అన్నింటా కూడా అప్రమత్తంగా ఉండాలి మీరు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.